వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇప్పుడైతే టైము 7 అవుతుంది, బట్ మాకైతే ఇంకా ఎండ్ అయితే పోలేదు. ఇప్పుడే స్నానం చేశాను. పిల్లలు అయితే పడుకొని ఇంకా లెగవలేదు. నేనైతే టీ పెట్టుకున్నాను. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది, ప్రిపరేషన్ కూడా. ఇంకా పిల్లలు లెగవగానే స్నానం చేపించి ఇంకా రైస్ అయితే పెట్టాలి పిల్లలు తినడానికి. బన్నులు అయితే ఇంకా నిద్రపోతున్నారు ఫుల్గా. బన్ను జస్ట్ ఇప్పుడే లేచాడు. ఎలాగో ఇప్పుడే లేచారు కదా, స్నానం కూడా చేపించి రెడీ చేశాను. ఇంకా వాళ్ళిద్దరిని కిందకి తీసుకెళ్ళి కొంచెం సేపు ఆడిపిద్దాము ప్లే జోన్లో అని చెప్పి పిల్లలిద్దరిని తీసుకొని కిందకైతే వెళ్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరిని ఆడిపించి ఎంతసేపు ఆడుకుంటారో వాళ్ళ ఇష్టం. ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏమన్నా స్నాక్స్ కొనిపించి పైకి తెద్దామని చెప్పి అనుకొని కిందకైతే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 8th ఫ్లోర్కి తీసుకెళ్తే అక్కడ గేమ్ జోన్ ఉంటుంది పిల్లలది. అక్కడ 8th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 8th ఫ్లోర్లో బయట అవుట్ సైడ్ అయితే చాలా బాగుంటుందండి లొకేషను. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, ఈవినింగ్ టైం కూర్చోవచ్చు. కానీ మా పిల్లలు వినరు కదా. లోపల ప్లే జోన్ ఉంది, ఇక్కడ వాళ్ళకి క్లబ్ హౌస్ అని ఉంటుంది పిల్లలకి. దాని లోపలికి వెళ్దామని గొడవ చేస్తున్నారు. నేనేమో అక్కడ కూర్చుందామంటున్నాను. ఇక్కడ చైర్స్ అన్నీ ఉంటాయి మనం కూర్చోడానికి. కానీ మా పిల్లలు వినకుండా 8th ఫ్లోర్కి తీసుకెళ్ళడానికి అదే క్లబ్ హౌస్కి తీసుకెళ్ళడానికి గొడవ చేస్తున్నారు. ఇంకా వద్దన్నా కానీ అటే పరిగెత్తుతున్నారు ఇద్దరు. ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా అటే వెళ్తున్నాను. ఏం చేస్తాం, ఇద్దరైతే అటే వెళ్దామని చెప్తున్నా. వాళ్ళకి గుర్తుంటుంది 8th ఫ్లోర్కి వెళ్తే అవుట్ సైడ్ మాత్రం ఆడుకోరు, లోపల క్లబ్ హౌస్లోకి వెళ్దామని గొడవ చేస్తారు డైలీ. అంతే, ఇంకేం చేస్తాం, తీసుకొని అయితే నేనే వెళ్తున్నాను. ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా ఆడిపించేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. అవుట్ సైడ్కి వచ్చేపు కూర్చుందామని. కానీ ఇంటికి వెళ్దాము, షాప్కి వెళ్దామని గొడవ చేస్తున్నారు. ఇంకా స్నాక్స్ కొనిపిద్దాంలని షాప్కి అయితే వెళ్తున్నాము. షాప్ వచ్చేసి 1st ఫ్లోర్లో ఉంటుంది. ఇంకా 1st ఫ్లోర్కి వెళ్ళి పిల్లలకి కావాల్సినవి కొనిపించాను. మా బన్నుకి అయితే థమ్స్అప్ అను చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడు. జున్ను అయితే లాలీపాప్, పోలో ఇలా ఉంటాయి కదా, అవి తీసుకున్నాడు. అవి తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాము పైకి. మాది వచ్చేసి 29th ఫ్లోర్ కదా, ఇంకైతే వెళ్తున్నాము. బన్ను అయితే మంచిగా ఆడుకున్నాడు ఈరోజు. చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు వాడికి. జున్ను అయితే పిల్లలందరినీ కొడుతున్నాడు అన్నీ తీసుకొని. ఇచ్చేసి ఇద్దరికి ఫుడ్ పెట్టేశాను ఆల్రెడీ. తినేసి పడుకున్నారు. అంతేనండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.